మేడిగడ్డ బ్యారేజీ పిటిషన్ విచారణకు హాజరు కాని బీఆర్ఎస్ నేతలు అధికారులు కేసీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు సమన్లు జారీ చేయాలని ఆదేశించిన భూపాలపల్లి కోర్టు రాష్ట్రంలో నడుస్తోంది రాక్షస పాలన అంటున్న బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేరంటూ విమర్శలు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేతల ఫైర్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ దాఖలైన పిటిషన్పై విచారణను వాయిదా వేసింది భూపాలపల్లి జిల్లా కోర్టు. అవినీతి చేశారంటూ మాజీ సీఎం కేసీఆర్తో పాటు మరో 7గురిపై జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టారు జడ్జి నారాయణబాబు. కేసీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తరపున ఎవరూ విచారణకు హాజరు కాకపోవడంతో వారికి సమన్లు జారీ చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణ అక్టోబర్ 17కు వాయిదా వేశారు. అది మిస్అప్రోప్రియేషన్ జరిగింది. పబ్లిక్ సొమ్ము దుర్వినియోగం అయింది. 1,35,000 కోట్లని దివంగత సంజయ్ రెడ్డి గారు కేసు వేశారండి రాజలింగమూర్తి తరఫున. ఇవాళ అపీరెన్స్ ఉందండి. నేను చీఫ్ ఇంజనీర్ తరఫున ఉన్న శ్రీధర్ గారి తరఫున నేను వకాలతనామా వేసానండి. ఈ రోజు నుంచి వెళ్ళి 17/10/2024కు వాయిదా పడిందండి. కానీ అంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసిందంటే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి గారిని అపాయింట్ చేసింది పీసీ ఘోష్ గారిని. వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వారు ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. వారు అక్కడ ఎంక్వైరీ చేసుకుంటూ ఇది నడవడానికి వీల్లేదండి. సబ్జ్యుడిస్ కిందకి వస్తుంది. ఈ కోర్టు పెద్ద అధికారం ఏం లేదని నా భావన. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హోంమంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై ట్వీట్ చేశారు కేటీఆర్. అదేవిధంగా తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్టును ఖండించారు కేటీఆర్. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని రాక్షస పాలన అని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేరని అన్నారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫైర్ అయ్యారు. ఇలా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మరి నివారించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం నిద్రపోవడం వల్ల, మేలుకోకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సరే, వారి కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కిట్స్ అన్ని కూడా మేము ఖమ్మం పంపిస్తా ఉన్నాం. వర్షాలు, వరదలపై ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. విపత్తులు వచ్చినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు నిరంజన్ రెడ్డి. పాలన చేయమని, సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికి నువ్వే కావాలనా? జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలా. మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ అమలు కాక జనం ఏడ్చి చేస్తున్నారు. రైతులు ఏడుస్తుండ్రు, నిరుద్యోగులు ఏడుస్తుండ్రు, యువత ఏడుస్తుంది, మహిళలు ఏడుస్తుండ్రు, సంక్షేమం ఉందని ప్రజలు ఏడుస్తుండ్రు. ఆఖరికి వరద బాధితులందరూ కూడా ఏడుపులు, హాహాకారాలతో పాటు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆవేదనను వింటే, అది చూస్తే, వాళ్ళు వాడే భాష చూస్తే మీరు సమర్థించమది. కానీ వాళ్ళ ఆక్రందనలోకి వచ్చేటువంటి ఆ భాష అదంతా చూస్తేనంటే ఆ జిల్లాలో ఉండేటువంటి 3 మంత్రులు ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మనోభావాలు ఏంది? ఖమ్మం జిల్లా ప్రజలు, వరద బాధిత బారిన పడేటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు వినండి, ఒకసారి అర్థమవుతుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జి కొనతం దిలీప్ ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఆదిలాబాద్ జైనూర్ ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు. గత కేసీఆర్ సర్కార్లో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేశారు కొనతం దిలీప్. అయితే అప్పుడు కూడా ప్రభుత్వ జీతం తీసుకుంటూ బీఆర్ఎస్ కు పనిచేశారని దిలీప్ పై ఆరోపణలు ఉన్నాయి. దిలీప్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ పార్టీ. సోషల్ మీడియాలో నిజాలు చెప్పేవారిని ప్రభుత్వం వేధిస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసలు దిలీప్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి కారణం లేకుండా దిలీప్ ను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఖమ్మం వరద బాధితులకు ₹1,00,00,000 విరాళం ప్రకటించారు బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి. ₹1,00,00,000 చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేశారు. అలాగే వారం రోజుల పాటు ఖమ్మంలోని సింధు హాస్పిటల్ డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు ఎంపీ.